సాయిబు మట్టి చేతులు వేసాడు, గుస్సు అన్నారు. చేతిలో ఏదో దాసాడు అనుకుంటారు. మూస్తే అంటే అనుమానం, ఇప్పితే ఉండదండి. ఖాళీ చెయ్య, అమ్మని జ్ఞాపకం చెయ్య. దుర్గమ్మ తల్లి, బోధకొండమ్మ తల్లి చూపించుని ఇచ్చ మ్యాజిక్ సరదాగా మళ్ళీ అమ్మక కింద ఒక చేతిలో మట్టి చప్పట్లు కొట్టని గట్టి సార్ అందరూ కూడా సౌండ్ కరిగిపో మెల్లగా. 1 2 3 బుస్సు 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 కరిగిపో, పడిపో కింద. డబ్బండి ఫస్ట్ క్లాస్ అయినా 15 రూపాయలు బిళ్ళ. మట్టి వేసి ఇలాగ మట్టి వేసి దుమ్మట్టుకొని బుస్సు అంటే ఇలాగ డబ్బులు తయారైపోతాయి. మీకు అప్పుడే డౌట్ వస్తుంది, సాయిబు చేస్తున్నాడు మాకు వస్తుంది అంటారు. పని కావాలంటే మీకు వస్తుంది. ఇక్కడ మట్టి అంతా మీ ఇంట్లో వేసుకొని ఇలాంటి దుమ్ములు మాత్రం తెచ్చుకోండి. ఇలాంటి దుమ్ములు దొరకలేదు అనుకో, ఈ పని కాతే ఇంకో పని నేర్పిస్తాను. పిల్లలు నోటితో చెప్పండి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 3. ఇదిగోండి 1, ఇదిగో 2, ఇదిగో 3. ఏతో తీరు మీకు అనుమానం. సాయిబు రూపాయలు చేసాడు, చాలా బాగుంది. ఎడం చేతిలో ఏమైనా దాసాడు అంటారు. మరికొంతమంది తెలియక కుడి చేతిలో ఎట్టాడు అనుకుంటారు. కుడి చేతిలో ఎడం చేతిలో నేను ఎట్టనండి. మీరు చెప్పండి బాబు, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 3 కదా. ఇది ఒక మట్టి చేతిలో వేసుకొని గుస్సు పని మీకు రాకపోతే ఏరే పని నేర్పిస్తారు. ఇలాగ బిళ్ళ పట్టుకోవాలి, మట్టి ఇలాగ మీద వెయ్యాలి, ఏళ్ళు దులిపేసి ఇలాగ పీకితే ఒకదానికి ఇంకోటి వస్తాయి. అంటే ఇలాగ నేను పీకటం కాదండి, ఇలాగ 1 2 ఇలాగ 1 2 వేసి చేసేనా టైం ఉంటుందండి, ఆలస్యమైపోద్ది. ఇలాగ చిల్లర చేయమంటే మా ఇంటికాడ ఆర్డర్ చేస్తారు, చిల్లర కాదు. ఇప్పుడు ఈ 4 బిళ్ళలు అది అక్కడ గీత గీసి గీతలో అలాగా వేస్తారు. ఈ 4 కింద పడితే 4 మారిపోవాలా, 100 కాగితాలు 50 కాగితాలు ఇన్ని చేసి జల్లేస్తాను. అలాగ జల్లేసినప్పుడు డబ్బులు మీ దగ్గర లేవనుకో బాధపడకండి. డబ్బులు లేని వాళ్ళు ఏరుకొని సంతలో గెలుపుకోండి. నేను సామాను సోదరుకొని ఇంటికి వెళ్ళిపోతాను. మరి ఇక్కడ ఉంటే మీద పడిపోతారు జనాలు. ఎందుకు వచ్చిన ఏడుపు? ఒక చేతిలో చేయకుండా ఒక కింద చూడండి గీత. ఈ గీతలో 100 కాగితాలు 50 కాగితాలు ఎలాగవుతాయో మీరే చూడండి. సరదాగా చప్పట్లు పట్టుకుని గట్టిగా మీరు పిల్లలు గట్టిగా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కలుసుకుంటే ఇలా చేస్తాను, కాగితాలు అవుతాయి అన్నారు. అంటే నిజం డబ్బులు మాత్రం మీరు అనుకుంటారు నిజంగా చేసేస్తాడేమో సాయిబు అని. ఈ డబ్బులు నిజంగా అయిపోతే ఈ గోల్ నాకెందుకు? మా ఇంటికాడ కొడుకు రాను నేను, మా ఇంటికాడ ఉండిపోయి పొడి చేసుకుంటాను. ఇదంతా మ్యాజిక్ మంత్రం గట్ట కాదు. ఇలాగ నా చేతిలో వేసేనా అనుమానం. సొక్కలో దాసాడు, జేబులో డబ్బులు ఏమైనా తీసాడు అంటారు. నా చేతిలో వేయను. ఒక కుర్రోడు ఆ గీతలు అలాగే వేసి వెళ్ళిపోండి, కాగితాలు పెద్దోడైనా కుర్రోడైనా పర్లేదు అలాగే కింద వేసేయండి. ఆ డబ్బులు జేబులు వేసుకొని అతనికి అర్థం అవ్వలేదు. అతనికి తెలియలేదు. చెయ్యి సాపు, డబ్బులు ఇస్తాను, గీతలో జల్లు. ఎక్కడ జల్లుతావు? గీతలో జల్లితే ఏమవుతాయి? చిల్లర మారిపోయి 100 కాగితాలు 50 కాగితాలు అవుతాయి. కింద కూర్చో. ఇప్పుడు చూడండి ఎలా కరుగుతున్నాయో బిళ్ళలు. చేసా ఐసు ముక్క చేతిలో పెడితే ఎలా కరుగుతుందో 100 కాగితాలు దగ్గరికి చూడండి కనపడతాయి, దూరం ఉంటే కనపడదు. చేతికి ఇస్తాను, కంగారు పడకి. ఏమి ఇచ్చాను? గట్టిగా మాట. కుర్రవాడుకి ఇచ్చాను 10 రూపాయల బిళ్ళలు. ఎన్ని బిళ్ళలు ఇచ్చాను? 1 బిళ్ళ ఇచ్చావు. 1 బిళ్ళ ఇచ్చి ఇప్పుడు 2వ బిళ్ళ ఇచ్చావు. ఇప్పుడు 3వ బిళ్ళ. ఇప్పుడు 4వ బిళ్ళ. మూసి నేను వేసేయమంటాను, గీతలో వేసి అన్ని కాగితాలు అవుతాయి. అందరూ సరదాగా చూస్తారు. నా మ్యాజిక్ కూడా టీవీలో కూడా పడుతుందని అందరూ కూడా సార్ గారు కూడా తీస్తున్నారు వీడియో. ఇలా పండగ రోజు అందరికీ ఫ్రీగా చూపిస్తానండి మ్యాజిక్ షో. మీ దగ్గరికి కావాలంటే పాము, ఇలా భయపడకండి. మీ దగ్గరికి పాములు గట్ట తీర్థడికి వెళ్ళిపోతారు. ఆ బండి కొద్దికి దారి వద్దేయండి. సార్ గారు బండి తీస్తున్నారు. లోపల చూడు ఇప్పుడు ఎలాగ వస్తుంది.
ఉన్నాయా? 4 ఉన్నాయి కదా. మరి ఈ సామానం కొద్దిగా అటు పక్కన జరిపేస్తానే, అంటే బండికి దారి వాళ్ళకి ఇవ్వలేదని బాధపడతారు. పెడతానండి సామానం. నువ్వు సరదాగా వచ్చావా కోపంగా వచ్చావా? సరదాగా వచ్చావు. కోపం ఏమైనా ఉందా? కోపం లేదు. కోపం ఉంటే ఒక దెబ్బ ముందే కొట్టి తర్వాత చూసేవాడు. తర్వాత నీ ఇష్టం. మరి నీ పేరు ఏం పేరు? చిన్న. మరి నీ చేతిలో 4 బిళ్ళలు ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? మాట్లాడు. 4 ఉన్నాయి. గట్టిగా మాట్లాడు. 4 ఉన్నాయి. 4 బిళ్ళలు ఉన్నాయండి చేతులు. ఆ రూపాయల మీద ఫూ అని గాలి ఊదు, ఇంకొకసారి ఊదు, ఇంకొకసారి ఊదు. ఎన్నిసార్లు ఊదావు? 3 సార్లు. గట్టిగా మాట్లాడు. 3 సార్లు. 3 సార్లు నువ్వు ఊదావు. ఆ రూపాయల మీద నువ్వు చదువుకున్నావా మానేసావా? చదువుకున్నావు. మంత్రాలు గట్ట నీకేమైనా వచ్చా? మంత్రాలు రావండి. అంటే మంత్రం రాకపోతే ఇచ్చ కుదరదు. మంత్రం నీకు రాదు. మరి నీకు నేను మంత్రము నేర్పిస్తాను. నీ పేరేంటన్నావు? చిన్న. మరి ఆ రూపాయల మీద 1, 2, 3 అను. 1, 2, 3 చాలు. 1, 2, 3. తెలుగు చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 1, 2, 3. 1, 2, 3. హిందీ కూడా వచ్చేసింది. 1, 2 తొర్రి. తొర్రి. ఈ సంవత్సరం మనకి తొర్రే. కోచ్ కన్నా హై అగ్ని మార్తో 12 బజీ అచ్చా హై. పొడిగా అయిపోయింది, రాలేదు. బాబు చిన్న ఇలాగొచ్చే నాన్న, నువ్వు దూరం ఉంటే నా మాట అర్థం అవుతలేదు. మరి నీ చేతిలో 4 బిళ్ళలు ఉన్నాయి కదా. మరి ఆ 4 బిళ్ళలకి మార్చేయాలా వద్దా? గట్టి చూపు. మార్చేయాలి. ఇలా పండగ అంటే సరదాగా మార్చేయాలా? మార్చేసి కాగితాలు చేయాలా చిల్లర చేయాలా? కాగితాలు చేయాలా? ఇప్పుడా రేపా? ఇప్పుడే. ఎక్కువ తక్కువ? అమ్మ గొల్లిగా. కావాలా? కుర్రోడికి కాస్తాను కూర్చో. ఎక్కువ అంటే నీకు ఎంత కావాలా? చూసారా? ఎవరు దొరకలేదండి. నేను దొరికిన కుర్రోడికి. కుర్రోడు డబ్బులు చేస్తానని నేను ఏం చెప్పాను? 4 మార్చి 4 100 కాగితాలు, 4 50 కాగితాలు చేద్దామనుకున్నాను. కుర్రోడికి 1,00,000 రూపాయలు కావాలన్నాడు. అంటే కుర్రోడు బాబు తమ్ముడు చిన్న ఆ ఎప్పు చూడు. నీకు పెళ్ళి అయ్యిందా? నిజం చెప్పు. నీకు పెళ్ళి అయ్యింది. మరి నీ చేతిలో 4 బిళ్ళలు ఉన్నాయి. నీకు 1,00,000 రూపాయలు కావాలి. నిజంగా కావాలా? నేను ఏం చెప్పాను? 4 మార్చి ముందు 400 అన్నానా లేదా? గుర్తు చెప్పండి. ఇప్పుడు కుర్రోడికి ముందు 100 కాగితాలు, తర్వాత 1,00,000 రూపాయలు చేసి పెట్టి అది అక్కడ ఉంది. మరి ఆ రూపాయల మీద పువ్వు అని గాలి ఊదు, పువ్వు అని ఊదు, ఇంకోసారి ఊదు, ఇంకో సుట్టు ఊదు. ఎన్ని సుట్లు ఊదావు? 3 సార్లు ఊదావు. మరి ఆ రూపాయల మీద నా చేతిలో ఒక్కోటి లెక్క పెట్టు. ముందు 100 కాగితాలు చేస్తారు, తర్వాత 1,00,000 రూపాయలు. ఎన్ని బిళ్ళలు? 2 బిళ్ళలు. ఇంకా ఎట్టావు మొత్తం ఎన్ని బిళ్ళలు? 2 చేతులు షాపు. ఇందాక డబ్బులు ఇచ్చాను కదా, నీకు పట్టుకోమంటే ఇలా కట్టుకున్నావు. రూపాయలు ఏమైనా కరిగినాయా? కరగలేదు. డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇది ఇలా ముయ్యాలి. గాలి వదలకుండా మూసేవనుకో 100 కాగితాలు ముందు అవుతాయి, తర్వాత 1,00,000 రూపాయలు కూడా అవుతాయి. చప్పట్లు కొట్టండి అందరూ కూడా గట్టిగా మూసి అదే పట్టు, గట్టిగా పట్టుకో. గాలి మాత్రం వదలొద్దు. ఏం బాబు? ఆ 4 మార్చి ముందు 400 కాగితాలు ఎలాగవుతాయో, తర్వాత 1,00,000 రూపాయలు చేస్తాను. ఇలా కుర్రోడు ఇంటికి వెళ్ళి పండగ చేసుకుంటాను. అలాగే గట్టిగా పట్టుకో. ఆట చేస్తాను చూడు ఎలాగవుతాయి. గజకర్ణ గోపులేనా బకర్లేనా భుజాలేనా, అది తలకాయ కోతి తలకాయ పడుకుంది. అది బ్యాగ్ ఇక్కడ పెట్టండి, సరిపోండి. లోపల తలకాయ నిలబెట్టండి. ఇప్పుడు కుర్రోడు చేతిలో మారిపోవాలా కాగితాలు. బాబు చిన్న
నీ చేతిలో ఎన్ని బిళ్ళలు ఉన్నాయి? చెప్పమ్మా. గట్టిగా మాట్లాడు. 4 బిళ్ళలు. అందరూ చెప్పండి, ఎన్ని బిళ్ళలు ఇచ్చానమ్మా? 4 బిళ్ళలు ఇచ్చాను చేతులు. అది. మరి ఆ 4 బిళ్ళలు కూడా ఓయ్. కింద వేసావా? వేసాను. జనాలకి అనుమానం. అది. సాయిబు మట్టిలో ముందు వచ్చేట్రా లోన దాసేట్రా కాగితాలు అది. అవి బయటికి తీసి చూపెడతాడ్రా అనుకుంటారు. ఆ. మరి ఏదో డౌట్ పనులు నేను చెయ్యను. చెయ్యడు. ఆ 4 బిళ్ళలు కూడా ఓయ్. ఇదిగో పెట్టి ఆ. కొట్టేయండి. అది. ఇది నా పెట్టి మీద ఓయ్. ఒక్కోటి కింద చెయ్యి. ఆ 4 మారిపోయి 400 కాగితాలు అవుతాయి. అవుతాయి. తర్వాత 1,00,000 రూపాయలు కూడా చేస్తాను.